ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ క్రైమ్ ఇండెక్స్ రిలీజ్ అయింది రీసెంట్గా. ఏ దేశంలో సైబర్ క్రైమ్ సోర్సెస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి ఆధారంగా ఇండెక్స్ తయారు చేశారు. ఒక గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, మొనాష్ యూనివర్సిటీ, ఇలా గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ కలిసి అనేక యూనివర్సిటీస్తో అనుసంధానం చేసుకుని ఈ సైబర్ క్రైమ్ ఇండెక్స్ రిలీజ్ చేశారు మొట్టమొదటిసారిగా. ఈ ఇండెక్స్ తయారు చేసేటప్పుడు దాదాపు ప్రపంచవ్యాప్తంగా 92 మంది సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ యొక్క సర్వే తీసుకుని ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేశారు. ఈ 92 మంది సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ సంబంధించిన ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయటం, ఇన్వెస్టిగేషన్ చేయటం, ఇవన్నీ చేసి మొత్తం ఆ డేటా ఆధారంగా అంతర్జాతీయంగా సైబర్ క్రైమ్ ఇండెక్స్ అనేది తయారైందనమాట. అసలు సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి? మొదటగా హ్యాకింగ్. ఏ కంప్యూటర్ సిస్టమ్నైనా నెట్వర్క్నైనా అనాథరైజ్డ్గా యాక్సెస్ చేయటం, దానిలో డేటా స్టీల్ చేయటం లేదా దానికి డ్యామేజ్ కలగజేయటం, ఇదంతా హ్యాకింగ్ అంటారనమాట. తర్వాత మాల్వేర్, మెలీషియస్ సాఫ్ట్వేర్ ఏదైనా డిస్రప్ట్ చేయడానికి, డ్యామేజ్ చేయడానికి, అనాథరైజ్ యాక్సెస్ గ్యాదర్ చేయడానికి, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ సిస్టంలోకి మనం ఎంటర్ అవ్వడానికి ఈ మాల్వేర్స్ ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకి వైరసెస్, ట్రోజన్స్, వార్మ్స్, ర్యాన్సమ్వేర్ ఇలాంటివి అనమాట. ఫిషింగ్, ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఫ్రాడ్లెంట్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. చూడటానికి జెన్యున్గా ఉంటుంది కానీ అది జెన్యున్ కాదు. ఇదంతా ఫిషింగ్ యాక్టివిటీస్ అంటుంటాం. ఐడెంటిటీ థెఫ్ట్, ఫినాన్షియల్ గెయిన్ కానీ, ఏదైనా ట్రాన్సాక్షన్ సంబంధించి కానీ, ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి కానీ ఇతర పర్సన్స్ జెన్యున్ ఐడెంటిటీ వాడేసుకోవడం అనమాట. ఆన్లైన్ ద్వారా మనం ఐడెంటిటీ సేకరించి మనం వాడుకోవడం, ఇదంతా ఐడెంటిటీ థెఫ్ట్ కిందకు వస్తుంది. సైబర్ స్టాకింగ్ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా హరాస్ చేయటం, భయపెట్టడం, బెదిరించడం లేదా వాళ్ళు వెనకాల పట్టడం, ఇదంతా సైబర్ స్టాకింగ్ అంటాం. ఆన్లైన్ స్కామ్స్ అంటే వందల రకాలు ఉన్నాయన్నమాట. ఆర్థికపరమైన లాభాల కోసం కానీ, లేకపోతే ఎవరైనా బెదిరించడానికి కానీ, లేకపోతే ఎవరిదైనా వీడియోస్, ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇలాంటివి చాలా చేస్తారు ఆన్లైన్ స్కామ్స్లో. అదేవిధంగా వేలింగ్, హై ప్రొఫైల్ ఇండివిజువల్స్ యొక్క ఇన్ఫర్మేషను, హై ప్రొఫైల్ కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషను ఆన్లైన్ ఫిషింగ్ మెథడ్స్ ద్వారా తెలుసుకోవటం. అలానే ర్యాన్సమ్వేర్ అని, బాట్నెట్ అని, విషింగ్ అని, ఫార్మింగ్ అని, ఇలా రకరకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని సైబర్ క్రైమ్స్ అంటాం జనరల్గా సైబర్ క్రైమ్స్ని ఒక 5 మేజర్ కేటగిరీస్గా చూస్తారనమాట. పెద్ద పెద్ద క్రైమ్స్ని. ఒకటి టెక్నికల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, అంటే మాల్వేర్స్, బాట్నెట్స్, హ్యాకింగ్ టూల్స్ వాడి చేసేవి. రెండోది అటాక్స్ అండ్ ఎక్స్టార్షన్, అంటే సర్వీస్ డినై చేయటం, వాళ్ళకి అసలు యాక్సెస్ డినై చేయటం. ర్యాన్సమ్వేర్, నువ్వు డబ్బులు ఇస్తే కానీ మేము దీని యాక్సెస్ ఇవ్వని చెప్పటం. మూడోది డేటా లేదా ఐడెంటిటీ థెఫ్ట్ అనమాట, హ్యాకింగ్, ఫిషింగ్, అకౌంట్ కాంప్రమైజ్ ద్వారా. నాలుగోది స్కామ్స్ అంటే అడ్వాన్స్డ్ ఫ్రాడ్స్ కానీ, బిజినెస్ మెయిల్ ఫ్రాడ్స్ కానీ, ఇవన్నీ. ఐదోది క్యాషింగ్ అవుట్, మనీ లాండరింగ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ లాంటివి అనమాట ఇవి. అయితే సైబర్ క్రైమ్స్లో కొన్ని దేశాలు కొన్ని విధాలుగా స్పెషలైజ్ అయి ఉన్నాయంట. ఉదాహరణకి రష్యా అండ్ ఉక్రెయిన్ హైలీ టెక్నికల్ సైబర్ క్రైమ్ హబ్స్గా మారిపోయాయి. నైజీరియా టెక్నికల్గా బాగా సౌండ్ కాకపోయినా, టెక్నికల్గా బాగా ఎక్స్పర్టైజ్ లేకపోయినా అక్కడ సైబర్ క్రైమ్స్లో చాలా స్కామ్స్లో నైజీరియన్స్ ఉన్నారు. సైబర్ క్రైమ్స్లో ఆ నైజీరియా దేశంలో ఇదే ఉంది. చాలా ఎక్కువ స్కామ్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. రొమేనియా మరియు అమెరికా, ఈ 2 దేశాల్లో హైటెక్ అండ్ లోటెక్ సైబర్ క్రైమ్స్ చాలా పాపులర్ అయిపోయినాయి. సో అక్కడ ఆరిజిన్ ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. భారతదేశానికి వచ్చేసరికి మిడ్ టెక్ సైబర్ క్రైమ్స్, అంటే అటు హై కాదు ఇటు లో కాదు, మిడిల్ టైప్ అనమాట. ఎక్కువ స్కామ్స్ ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉందంట. అంటే ఇక్కడ సైబర్ క్రైమ్స్ ఎక్కువ సోర్సెస్ అన్ని కూడా స్కామ్స్ రూపంలో జరుగుతున్నాయంట. సైబర్ క్రైమ్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి దాదాపు $9.22 ట్రిలియన్ నష్టం చేకూరుతుందంట 2024 సంవత్సరానికి. అయితే ఇది 2028 నాటికల్లా $13.82 ట్రిలియన్ నష్టానికి తీసుకెళ్తుందంట. అంటే సైబర్ క్రైమ్స్ పెరగబోతున్నాయి, దానివల్ల జరిగే నష్టం కూడా పెరగబోతుంది వచ్చే 5-6 సంవత్సరాలు అని చెప్పి రిపోర్ట్ చెప్తోంది. సైబర్ క్రైమ్ థ్రెట్ లెవెల్లో భారతదేశం స్థానం 10వ స్థానంలో ఉంది ఈ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ప్రకారం. రష్యా 1వ స్థానం, ఉక్రెయిన్ 2వ స్థానం, చైనా 3వ స్థానం, అమెరికా 4వ స్థానం, నైజీరియా 5వ స్థానం, రొమేనియా 6వ స్థానం, నార్త్ కొరియా 7వ స్థానం, యూకే 8వ స్థానం, బ్రెజిల్ 9వ స్థానం, భారత్ 10వ స్థానం. భారతదేశంలో సైబర్ క్రైమ్స్ వల్ల 2023 సంవత్సరంలో దాదాపు 168 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కూడా ఈ ఇండెక్స్ చెప్తుంది. భారతదేశంలో ర్యాన్సమ్వేర్ అంటే సైబర్ అటాక్ చేసి డబ్బులు దండుకోవడం అనమాట. దీనికి సంబంధించి ముంబై, ఢిల్లీ, బెంగళూరు టాప్ సిటీస్గా ఉన్నాయి. ఆ ప్రాంతాల నుంచే ఈ ర్యాన్సమ్వేర్ అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయంట. ఈ సైబర్ క్రైమ్ అంశాలని దృష్టిలో పెట్టుకుని భారతదేశం చాలా సంవత్సరాల క్రితమే CERT-IN అని స్టార్ట్ చేసింది, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా అని చెప్పి. అదేవిధంగా I4C కూడా స్టార్ట్ చేసింది. I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. భారతదేశంలో సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు పోలీసులకి
రకరకాల క్రిమినల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ చాలానే ఇస్తున్నారు. అయినా కానీ దేశంలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. దానికి ఈ సైబర్ క్రైమ్ ఇండెక్సే ఒక సూచిక. ఇండియా టాప్ 10లో ఉంది సైబర్ క్రైమ్స్లో.